హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. భారతదేశంలో పంటలకు ఏ కాలంలోనే ముప్పైతే నెలకొంటుంది. ప్రస్తుతం ఇండియాలో ఎండాకాలం నడుస్తూ ఉండడం వల్ల రోజు రోజుకు ఉష్ణోగ్రతలు అయితే పెరిగిపోతూ ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి కారణంగా పంటలు ఎండిపోతూ ఉన్నాయి. అలాగే తీవ్రమైన గాలులు, అకాల వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అప్పుల భారంతో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఇది మరింత కష్టతరంగా అయితే మారుతోంది. అయితే పంట నష్టం జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం బీమా అయితే కల్పించడం జరిగింది. దీని ద్వారా రైతులకు నష్టపరిహారం అయితే పొందవచ్చు. ఈ విషయంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులకు అండగా నిలుస్తుందని అయితే కేంద్రం చెప్తోంది. ఈ పథకం ద్వారా నష్టపరిహారం ఎలా పొందాలో అయితే తెలుసుకుందాం. రైతులకు భరోసా కిసాన్ ఫసల్ బీమా యోజన 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిసాన్ ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో రైతులకు అనేక కొత్త ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఈ పథకం కింద అధిక వర్షాలు, వడగాలులు, తుఫానులు వంటి ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టం జరిగితే రైతులకు నష్టపరిహారం అయితే లభిస్తోంది. ఈ పథకం యొక్క ప్రత్యేకతలు చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో అన్ని సంఘటనలు స్థానిక విపత్తులుగా పరిగణించి నష్టపరిహారాన్ని నిర్ణయిస్తాయి. కోత కోసిన పంటకు 14 రోజుల లోపు వర్షం లేదా ఇతర విపత్తుల వల్ల నష్టం జరిగితే కూడా రైతులకు నష్టపరిహారం అయితే అందుతుంది. తక్కువ ప్రీమియం, సులభమైన దరఖాస్తు ప్రక్రియ, చెల్లింపులు ఈ పథకం యొక్క ప్రత్యేకం. అసలు పంట నష్టం జరిగితే ఏం చేయాలి అంటే, పంటల బీమా ద్వారా లబ్ధి పొందాలంటే పంట నష్టం జరిగినప్పుడు 72 గంటల్లోపు బీమా కంపెనీ లేదా సమీపంలోని వ్యవసాయ కార్యాలయానికి తెలియజేయడం చాలా ముఖ్యం. అప్పుడే బ్యాంకు, బీమా కంపెనీ, వ్యవసాయ కార్యాలయం నష్టాన్ని సులభంగా అంచనా వేయగలవు. నష్టపరిహారాన్ని చెల్లింపు ప్రక్రియలైతే ప్రారంభమవుతాయి. బీమా కంపెనీ లేదా వ్యవసాయ కార్యాలయం నుంచి ఒక బృందం పొలానికి వచ్చి నష్టాన్ని అంచనా వేస్తుంది. నష్టపరిహారం కోసం అప్లికేషన్ ఫామ్ను నింపి అవసరమైన డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేయాలి. బీమా కంపెనీ దరఖాస్తును పరిశీలించి నష్టపరిహారం మంజూరు చేస్తుంది. కంపెన్సేషన్ పేమెంట్ ప్రక్రియ కొంత సమయం అయితే పట్టవచ్చు. పొలంలో కనీసం 33% లేదంటే అంతకంటే ఎక్కువ పంట నష్టం జరిగితేనే నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పంట బీమా గురించి మరింత సమాచారం కోసం బ్యాంకుకు సంప్రదించవచ్చు లేదా సమీపంలోని వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్ళి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అక్కడ నుంచి కూడా మీరు ఇంకా సమాచారాన్ని అయితే పొందవచ్చు. సో ఇదైతే మీ రైతులకు తెలియజేయండి ఫ్రెండ్స్. వాళ్ళకి కష్టకాలంలో అయితే ఇది యూజ్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.